కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగిస్తోందా? అసలు కుంభకోణమే జరగలేదని ఇన్నాళ్లు వాదిస్తూ వచ్చిన కేజ్రీవాల్ కాగ్ రిపోర్టును ఎందుకు దాచినట్లు? ఈడీ, సిబిఐలు తమపై కక్ష కట్టాయని ఇప్పటివరకు ఆరోపించిన కేజ్రీవాల్ కాగ్ రిపోర్టుపై ఎలా స్పందిస్తారు? అసలు కాగ్ రిపోర్టులో ఏముంది? తాజా రిపోర్టుతో లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఈడీ, సిబిఐలే కాకుండా కాగ్ కూడా గుర్తించినట్లేనా? చూద్దాం. ఢిల్లీ ఎక్సైజ్ విధానం, మద్యం సరఫరాకు సంబంధించిన నియమాల అమలులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గతంలోనే నివేదించిన తాజాగా బీజేపీ ప్రభుత్వం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ విధానాలు, వాటి అమలులో పారదర్శకత లోపించిందని, దీని కారణంగా ప్రభుత్వానికి దాదాపు 2026 కోట్ల 91 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం మొత్తం పన్ను ఆదాయంలో దాదాపు 14% ఎక్సైజ్ శాఖ నుండి వస్తుంది. ఈ విభాగం మద్యం, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. మద్యం నాణ్యతను నిర్ధారించే బాధ్యత కూడా కలిగి ఉంటుంది. 2017 జూలై 1 నుండి జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మానవ వినియోగానికి ఉపయోగించే ఆల్కహాల్ మాత్రమే ఎక్సైజ్ సుంకం వర్తింపజేస్తుంది. అందువల్ల ఎక్సైజ్ శాఖకు ప్రధాన ఆదాయం మద్యం అమ్మకం నుండి వస్తుంది. మద్యం సరఫరా వ్యవస్థలో అనేక పార్టీలు పాల్గొంటాయి. మద్యం తయారీదారులు, ఢిల్లీలోని గిడ్డంగులు, ప్రభుత్వ, ప్రైవేటు మద్యం దుకాణాలు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్ల నుండి ప్రయాణించి చివరకు వినియోగదారులకు చేరుకుంటుంది. ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ సుంకం, లైసెన్స్ రుసుము, పర్మిట్ రుసుము, దిగుమతి లేదా ఎగుమతి సుంకం మొదలైన వివిధ విభాగాల నుండి ఆదాయాన్ని సేకరిస్తుంది. ఎక్సైజ్ శాఖ లైసెన్సులు జారీ చేసేటప్పుడు నిబంధనలను సరిగ్గా పాటించలేదని కాగ్ నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010లోని రూల్ 35 ప్రకారం వివిధ రకాల లైసెన్సులు ఒకే వ్యక్తికి లేదా కంపెనీకి ఇవ్వకూడదు. కానీ కొన్ని కంపెనీలకు ఒకేసారి బహుళ రకాల లైసెన్సులు ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. అనేక సందర్భాల్లో ఎక్సైజ్ శాఖ అవసరమైన దర్యాప్తు నిర్వహించకుండానే లైసెన్సులు జారీ చేసింది. ఇందులో ఆర్థిక స్థిరత్వం, అమ్మకాలు, ధరలకు సంబంధించిన పత్రాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన ధరలు, దరఖాస్తుదారుల నేర రికార్డులను తనిఖీ చేయడం వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు మద్యం వ్యాపారంలో కార్టెల్లను ఏర్పాటు చేయడానికి, బ్రాండ్ ప్రమోషన్ కోసం తమ వాటాలను దాచడానికి ప్రాక్సీ యాజమాన్యాన్ని ఆశ్రయించినట్లు నివేదించింది. ఫ్యాక్టరీని వదిలి మద్యం ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛను టోకు వ్యాపారులకు ఇచ్చారని, దీని వలన ధరల తారుమారు జరిగిందని నివేదిక కనుగొంది. ఒకే కంపెనీ వివిధ రాష్ట్రాల్లో విక్రయించే మద్యం ధర భిన్నంగా ఉందని దర్యాప్తులో తేలింది. చాలా కంపెనీలు తమ లైసెన్సులను మధ్యలో సరెండర్ చేశాయి. దీనివల్ల అమ్మకాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి 890 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం జోనల్ లైసెన్స్ హోల్డర్లకు 941 కోట్ల రాయితీలు ఇచ్చింది. దీనివల్ల ఆదాయం తగ్గింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం 144 కోట్ల లైసెన్స్ ఫీజును మాఫీ చేసింది. ఇది ఎక్సైజ్ శాఖ మునుపటి సూచనలకు విరుద్ధంగా ఉంది. లైసెన్సింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని, నియమాలను ఖచ్చితంగా పాటించాలని సిఏజీ సూచించింది. అసలు లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40% ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100% ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు. వీరంతా కలిసి 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ 2021 మే 21న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దాదాపు 4 నెలల పెండింగ్ పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కేజ్రీవాల్ సర్కార్ తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చెప్పారు. దీంతో 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులను అప్పగించింది. దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేసింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ వల్లే ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయారు. లోక్పాల్
లోక్పాల్ బిల్లును తీసుకువచ్చి అవినీతి పరుల భరతం పట్టాలంటూ అన్నా హజారే ఢిల్లీ కేంద్రంగా చేపట్టిన ఉద్యమం ద్వారా అన్నా హజారే భారత రాజకీయాలకు పరిచయం అయ్యారు. ఈ ఉద్యమం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. తమ పార్టీ ఎటువంటి అవినీతి చేయదని హామీ ఇచ్చారు. తాము అవినీతికి ఆమడు దూరంలో ఉంటామని, కాంగ్రెస్ బీజేపీలు అవినీతి పార్టీలు కాబట్టి ఆయా పార్టీలకు చరమగీతం పాడమని కేజ్రీవాల్ కోరారు. ఆయనను ఢిల్లీ ప్రజలు బలంగా నమ్మారు. కాంగ్రెస్ అవినీతి పాలనతో విసిగి వేసారిన ప్రజలు కేజ్రీవాల్కు పట్టం కట్టారు. కానీ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. లిక్కర్ స్కామ్లో భాగమయ్యారు. తనకు తెలిసే ఈ పాలసీని రూపొందించారు. అందరూ ఇరుక్కుంటామని తెలిసినా పార్టీ ఫండింగ్ కోసం ఈ స్కామ్లో భాగమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గోవా ఎన్నికలకు 100 కోట్ల రూపాయల నిధులు సేకరించేందుకే లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంలో ఈడీ, సిబిఐలు దర్యాప్తు చేస్తున్నంతసేపు కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసేవారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈ సంస్థలు పనిచేస్తున్నాయని, మోదీ, షాల ఆదేశాలతోనే తమను అరెస్టు చేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పించేది. ఒక దశలో అయితే తనను చంపేయాలనే కుట్ర సైతం జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కానీ ఢిల్లీ ప్రజలు ఇవేమీ నమ్మలేదని స్పష్టమైంది. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ను ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విపరీతంగా ప్రచారం కల్పించింది. కేజ్రీవాల్ను నిలదీసింది. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయన భాగం కూడా ఉందని ప్రచారం చేసింది. కేజ్రీవాల్ ఏ విలువలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవే విలువలను మరిచి ప్రవర్తించారని కమలం నేతలు విమర్శించారు. ఇవి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించాయని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమంటారు విశ్లేషకులు. కొద్ది రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో కేజ్రీవాల్ పార్టీ ఓటమిని చవిచూసింది. దాదాపు పుష్కర కాలం అధికారంలో ఉన్న ఆప్ పార్టీని చిత్తుగా ఓడించారు ప్రజలు. గతంలో ఆ పార్టీకి 67 సీట్లు వస్తే ఈసారి కేవలం 22 మాత్రమే దక్కాయి. అంతేకాదు, మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ గా ఉన్న కేజ్రీవాల్తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు తమ సొంత నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. దీంతో లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్నాళ్లు కేజ్రీవాల్ ఈ విషయంలో ఈడీ, సిబిఐలను మాత్రమే విమర్శించేవారు. కేంద్రం తనపై కక్ష కట్టిందని ఆరోపించేవారు. అందుకే ఇన్నాళ్లు కాగ్ రిపోర్టును దాచిపెట్టారు. ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడితే కేంద్రాన్ని విమర్శించడానికి వీలు పడదు. కాగ్ స్వతంత్రతను ప్రశ్నించడం కుదరదు. అందుకే దీన్ని ఇన్నాళ్లు దాచిపెట్టారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ రిపోర్టు కూడా బయటకు రావడంతో కేజ్రీవాల్ ఇన్నాళ్లు తనను సమర్థించుకునేందుకు ఉపయోగించిన ఒక్క అస్త్రం కూడా నీరుగారిపోయినట్లు కనిపిస్తోంది. కాగ్ రిపోర్టు గుర్తించిందంటే ఇది లిక్కర్ స్కామ్లో ఈడీ, సిబిఐ వాదనలను మరింత బలపరిచినట్లే అవుతుంది. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ మెడకు ఉచ్చు మరింత బిగుసుకున్నట్లే కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.